నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మాస్క్ భౌతిక దూరం కోవిడ్ వైరస్ కట్టడికి ప్రధాన అస్త్రాలన్న ప్రధాని మోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్లో స్వచ్ఛత కేంద్రాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ డీపీఆర్ల మంజూరు లేకుండా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశం నదీ జలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచన వ్యవసాయ ఉత్పత్తులపై మరిన్ని పరిశోధనలు కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు ఆహార భద్రతతో పాటు పోషక విలువలు కూడా ప్రధానమేనన్న ఉపరాష్ట్రపతి కరోనా కట్టడికి 100 కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఆసుపత్రులలో సైతం కరోనా చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడి జాతిపిత మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆయుధాన్ని ప్రయోగించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛత కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో విద్యార్థులు యువత అధికంగా పాల్గొంటున్నారని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలోని రాజ్ఘాట్లో ఏర్పాటైన స్వచ్ఛత కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వాతంత్ర పోరాటానికి నేతృత్వం వహించిన మహాత్మా గాంధీ 1920 ఆగస్టు 8వ తేదీన తొలిసారిగా సత్యాగ్రహం చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా గాంధీ సమాధి ఉన్న రాజ్ఘాట్లో స్వచ్ఛత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రతకు మహాత్మా గాంధీ అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. మహాత్మా గాంధీ స్వయంగా తన ఆశ్రమ పరిసరాలను పరిశుభ్రం చేసేవారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజ్ఘాట్లోని స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు. అనంతరం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైన వారందరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించడం మంచి పరిణామమని ప్రధాని వ్యాఖ్యానించారు. కోవిడ్ వైరస్ ను నియంత్రించడానికి మాస్క్ భౌతిక దూరం రెండూ ప్రధాన ఆయుధాలని ప్రధాని పేర్కొన్నారు. महात्मा गांधी आज का दिवस हिंदुस्तान के इतिहास में अंग्रेजों भारत छोड़ो इसका है. हम लोग आंदोलन चला रहे हैं गंदगी भारत छोड़ो. आप सभी मास्क पहन करके आए हैं और अपने दोस्तों के साथ 2 गज की दूरी भी बना करके बैठे हैं, चलते हैं. आप सब नियमों का जिस तरह से पालन कर रहे हैं वो देख करके सचमुच में मन को बहुत आनंद हो रहा है. तो लोग मुझे कहते थे कि हमारे बच्चे हमको परेशान करते हैं. बोले कहीं कोई चीज डाल दी तो घर में आकर के कह रहे दादू इसको ठीक करो, ये ठीक नहीं कर रहे आप. और एक प्रकार से बच्चों ने इस मूवमेंट को बहुत चलाया. आप लोग बहुत कुछ कर सकते हैं. अब जैसे घर में कूड़ा कचरा है, इतनी आदत डालिए भाई गीला कचरा एक बाजू, सूखा कचरा एक बाजू. आप अपने घर में अपने अड़ोस पड़ोस में सिखा सकते हैं. प्लास्टिक उपयोग नहीं करना, कहीं थूकना नहीं. ये सारी चीजें ऐसी हैं जो सहज रूप से हम लोग कर सकते हैं और इसको भी स्वच्छता का आंदोलन हम बना सकते हैं. तो मुझे विश्वास है कि आप लोग जरूर इस स्वच्छता केंद्र का मैसेज हिंदुस्तान के हर कोने में पहुंचाएंगे और देश की जो वानर सेना है, ये हमारे जो राष्ट्रीय स्वच्छता केंद्र का लोकार्पण अपने आप में बहुत ही प्रासंगिक है. ये केंद्र बापू के स्वच्छाग्रह के प्रति 130 करोड़ भारतीयों की कार्यांजलि है, श्रद्धांजलि है. साथियों, पूज्य बापू स्वच्छता में स्वराज का प्रतिबिंब देखते थे. वो स्वराज के सपने की पूर्ति का एक मार्ग स्वच्छता को भी मानते थे. और मुझे संतोष है कि स्वच्छता के प्रति बापू के आग्रह को पूरी तरह समर्पित एक
आधुनिक स्मारक का नाम अब राजघाट के साथ भी जुड़ रहा है। साथियों, राष्ट्रीय स्वच्छता केंद्र నదీ జలాల పంపిణీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభిప్రాయపడ్డారు. ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టవద్దని గజేంద్ర షెకావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విడివిడిగా లేఖలు రాశారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా చూపించడంలో రెండు రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాలు డీపీఆర్లను సమర్పించలేదని తెలిపారు. డీపీఆర్లు ఇవ్వకుండా ప్రాజెక్టులు నిర్మించడం సరికాదని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని అన్నారు. 2 టీఎంసీల నీటి సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు 2018లో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసిందని షెకావత్ తెలిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచిందని తెలిపారు. కాళేశ్వరం, సీతారాం, దుమ్మగూడెం ప్రాజెక్టులకు ఇంకా అనుమతి జారీ చేయలేదని స్పష్టం చేశారు. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న 7 ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని అన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటైతే అన్ని అంశాలను వివరంగా చర్చించుకోవచ్చని సూచించారు. నదీ జలాల వివాదాలు సామరస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్రాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం తప్పనిసరిగా అనుమతి ఇస్తుందని హామీ ఇచ్చారు. అయితే వివాదాలు తలెత్తకుండా పరస్పర అవగాహనతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం మరింత నాణ్యంగా, లాభసాటిగా కొనసాగించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు రైతులకు లాభాలు కూడా రావాల్సి ఉందని, అవసరముందని చెప్పారు. చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ నిర్వహించిన వర్చువల్ శాస్త్రవేత్తల సదస్సులో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఆకలి, పౌష్టికాహార లోపం తీర్చాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలదేనని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత సాధించడానికి, ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి వ్యవసాయ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పౌర సమాజం, పంచాయతీరాజ్ సంస్థలు, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో కృషి చేసినప్పుడే ఆహార భద్రత లభిస్తుందని చెప్పారు. ఆహార ధాన్యాల పరిశోధనలో ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి అత్యాధునిక గోదాముల నిర్మాణం కూడా అవసరమని చెప్పారు. భారత నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా గిరీష్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పూర్తిగా కోవిడ్-19 నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కాగ్ రాజీవ్ మహర్షి పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ముర్ము 2 రోజుల క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. महालेखा परीक्षक नियुक्त हुआ हूँ। जो भारत का नियंत्रक महालेखा परीक्षक नियुक्त हुआ हूँ। ईश्वर की शपथ लेता हूँ। ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा।
కోజికోడ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందజేయనున్నట్లు కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా విమాన ప్రమాదంలో గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సంఘటన స్థలాన్ని సందర్శించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణుల బృందం విమానంలోని 2 బ్లాక్ బాక్స్లను స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పురి మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారని చెప్పారు. వర్షాల వల్లే కోజికోడ్లోని రన్వే దెబ్బతిన్నట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కేంద్ర మంత్రి కోజికోడ్ విమానాశ్రయాన్ని సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. కాగా ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. ఈ ఘటనలో గాయపడిన 149 మంది కోజికోడ్, మల్లాపురం జిల్లా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో స్వల్ప గాయాలైన 22 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రయాణికులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రంగా గాయపడిన 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మల్లాపురం కలెక్టర్ కె గోపాలకృష్ణన్ మీడియాకు తెలిపారు. వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుండి భారతీయులను వెనక్కి తీసుకువస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం శుక్రవారం రాత్రి 7:40 ప్రాంతంలో కోజికోడ్లోని కరాపురి విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రన్వేపై దిగే క్రమంలో విమానం వర్షం వల్ల రన్వే చివరి వరకు జారుకుంటూ వెళ్లి అక్కడ 35 అడుగుల లోయలో పడిపోయింది. లోయలో పడిన వెంటనే విమానం 2 ముక్కలైంది. పైలట్ కమాండర్ కెప్టెన్ దీపక్ సాతి, కో పైలట్ అఖిలేష్లు ఈ ప్రమాదంలో చనిపోగా 4 క్యాబిన్ సిబ్బంది సురక్షితంగా గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 190 వరకు ఉన్నట్లు సమాచారం. కరోనా వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాలలోని పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. ఒక పక్క కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షిస్తూ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు. కాగా దేశంలో రికవరీ రేటు 68.32కు చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,27,000 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. విలువైన ఇంజెక్షన్లు జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామని అన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనా రోగులు త్వరలో కోలుకునే విధంగా వైద్యులు ధైర్యం చెప్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్నారు. కరోనా పాజిటివ్ వస్తే 14 రోజులకు సరిపడా మందులు అందజేస్తున్నామని చెప్పారు. కాగా గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,031 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ అంత ప్రమాదకారి కాదని, స్వీయ నియంత్రణతో వైరస్ను అధిగమించవచ్చునని కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న బాధితులు పేర్కొంటున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటే కొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకోవచ్చునని బాధితులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్న దుబ్బాక పౌరుడు అంబటి బాలేష్ అనుభవంపై ప్రత్యేక కథనం. ఈ పరీక్షలో పాజిటివ్ రావడంతో భయపడకుండా వైద్యుల పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి తన దైనందిన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. భయపడకుండా ఉంటే కరోనా ఏమీ చేయలేదని అంబటి బాలేష్ పేర్కొంటున్నాడు. హాస్పిటల్లో 5 రోజుల లోపలనే నేను పూర్తిగా కోలుకున్నాను. అంటే పూర్తిగా ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలగలేదు. వెంటనే డాక్టర్ గారు వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకో 10 డేస్ ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పడం జరిగింది. ఇంట్లో కూడా పూర్తిగా కషాయము, మన బలవర్ధకమైన ఆహారం, గుడ్లు కావచ్చు,
చికెన్ అట్లాంటి ఫుడ్ బాగా తీసుకున్నాను. మరి ముఖ్యంగా రోజు నేను తీసుకునేటువంటి ఆహారంతో పాటు యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇలాంటివి కూడా నేను తొందరగా రికవరీ కావడానికి కొంచెం అవకాశం ఏర్పడ్డది. ఆయన మనోధైర్యమే బలంగా పనిచేసి ఆయన 5 డేస్లలోనే కోలుకొని ఇంటికి వచ్చేసారు. ఐసోలేషన్లో 14 డేస్ ఉన్నారు. ఆయన వ్యాయామము, ఆయన తీసుకున్న ఆహార అలవాట్ల వల్ల తొందర రికవరీ అయ్యారు. కోవిడ్-19 వైరస్పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి స్వయంగా వీడియో ద్వారా తెలిపారు. తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని చెప్పారు. తాను కోలుకుంటున్నట్లుగా చెప్పారు. ధైర్యంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కరోనా నుండి కోలుకోవచ్చని చెప్పారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ శాఖ మహిళా రక్షణ విభాగం సింబాయిసిస్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ఆన్లైన్ ప్రైవసీ అంశాలపై వెబినార్ నిర్వహించారు. మహిళలు, పిల్లల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సదస్సులో చర్చించారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి మాట్లాడుతూ ఆన్లైన్ కార్యకలాపాలలో వ్యక్తిగత డేటా రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ దిశగా యువకులు, విద్యార్థులు చేయాల్సిన పనులను మహంతి వివరించారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్, ప్రముఖ రచయిత రోహిత్ శ్రీవాత్సవ తదితరులు ప్రసంగించారు. భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య ఎంతో కాలంగా సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. భారత్, దక్షిణ కొరియా దేశాలు రెండూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకోవడం విశేషమని హరికృష్ణ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారత్, దక్షిణ కొరియాల మధ్య సాంస్కృతిక మైత్రి కొనసాగుతున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ రెండు దేశాల మైత్రికి అవరోధం కాదని తెలిపారు. వివిధ దేశాల సంస్కృతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేసిన సూచన మేరకు దక్షిణ కొరియా సాంస్కృతిక వారసత్వంపై అఖిల భారత స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుండి 14వ తేదీ వరకు ఆన్లైన్లో ఎంట్రీలు పంపవచ్చని పేర్కొన్నారు. ఈమెయిల్ ద్వారా మాత్రమే ఎంట్రీలు పంపాలని సూచించారు. ఎందరో త్యాగదనుల బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని జగిత్యాలకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఆండాళ్రావు పేర్కొన్నారు. తన యుక్త వయసులో స్వాతంత్ర్య పోరాటంలోనూ, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ పాల్గొన్నానని ఆండాళ్రావు తెలిపారు. బ్రిటిష్ పాలకులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి మార్గం వైపు పయనించాలని సూచించారు. ఎవరైనా బయటకు వెళ్తే బాగా అటాక్ చేసిండ్రు, చంపే ప్రయత్నాలు కూడా చేసిండ్రు. ఒక 3-4 రోజులు ఆగితే ఇక్కడ జగిత్యాల ఇండ్లన్నీ పంచుకున్నారు వాళ్ళు. ఒక 4-5 రోజులు ఆగితే బాగా కష్టంగా ఉండే. ఇది ఇన్ఫర్మేషన్ వల్లభాయ్ పటేల్కి పోయినాక ఆయన మిలిటరీ యాక్షన్ తీసుకున్నాడు. తీసుకొని 3 రోజులనే దీన్ని యాక్టిఫై చేసిండు. అప్పటి నుంచి ఇక మాకు ఏం బాధ లేకుంటున్నది. తర్వాత కొద్ది రోజులకు ఛాన్స్ దొరికింది అని అప్పుడు మేము తీసుకోలేదు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు, కొన్ని ఏళ్ళకు మళ్ళీ ఛాన్స్ దొరికింది. అప్పుడు మేము ఛాన్స్ తీసుకొని ఫ్రీడమ్ ఫైటర్గా సెలెక్ట్. ఈ చెట్లు ఒట్టుడు, ఇక వాళ్ళకి గవర్నమెంట్ ఉప్పు వాడకపోవడు, అదే ఇదే వాళ్ళకు ఇన్కమ్ వచ్చేది లేకుంటే చేసినాం. వాళ్ళ ఇన్కమ్ తగ్గించే ప్రయత్నాలు చేసినాం. దాంట్లో కొద్దిగా సక్సెస్ అయినాం. వాతావరణ కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే సరైన ఔషధమని జడ్చర్లకు చెందిన ఓ వృక్షశాస్త్ర ఆచార్యుడు నిరూపించారు. తోటి సిబ్బంది, విద్యార్థుల సహకారంతో తాను పనిచేస్తున్న ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని ఓ సుందర హరితవనంగా తీర్చిదిద్దారు. వివరాలు చూద్దాం. ఒకప్పుడు పిచ్చి మొక్కలతో నిండిన ప్రాంతం నేడు సుందర వనంగా మారింది. పూలు, పండ్ల మొక్కలు, లతలతో కళకళలాడుతోంది. అటవీ ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. పచ్చని మొక్కలు, రంగురంగుల పూలు, దాగుడుమూతలాడుతున్నట్లుగా పులకరించిపోయే పక్షులు, ఇలా ప్రకృతి అందాలకు నెలవుగా మారింది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని బీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హరితవనం. ఓ ఆచార్యుని కృషి ఫలితంగా ఈ సుందర దృశ్యం సాకారమైంది.
డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు సదాశివయ్య తన తోటి అధ్యాపకులు విద్యార్థులను కలుపుకుని కళాశాల ప్రాంగణాన్ని హరితవనంగా మార్చేశారు. బొటానికల్ పార్కులో తామర, గోవర్ధనం, నందివర్ధనం తదితర 100 రకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలు కనిపిస్తాయి. ఈ వనంలో ఎర్రచందనం, బోస్వెల్లియా, సైకస్ బొడ్డేమి వంటి చెట్లను కూడా నాటారు. కేవలం 10 నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతం పచ్చల హారంగా మారింది. ఎందుకు ఈ గార్డెన్ స్టార్ట్ చేశామంటే విద్యార్థులు ఏదైనా కానీ పుస్తకంలో ఉన్నది చదవడంతో పాటుగా ప్రత్యక్షంగా అనుభవం అయితే నాలెడ్జ్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతోనే బొటానికల్ గార్డెన్ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఫ్యూచర్లో ఈ ప్లేస్ని ఒక మంచి విజిటింగ్ ప్లేస్ కావాలి, ఎడ్యుకేషన్ పర్పస్, అందరూ విద్యార్థులు వచ్చి ఇక్కడ అంతో ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే దీన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. తన వద్దకు గెజిటెడ్ సంతకాల కోసం వచ్చేవారిని ఓ మొక్కను నాటాల్సిందిగా కోరుతారు. పుట్టినరోజు శుభకార్యాల సందర్భంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం రోజుకు ₹1 చొప్పున ఏడాదికి ₹365 చందాగా స్వీకరించి ఆ వ్యక్తి పేరున కళాశాల ప్రాంగణంలో ఓ మొక్కను నాటుతున్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ హరితహారంలో మొక్కలు నాటారు. ఈ హరితవనం మొత్తానికి తన సొంత ఖర్చుతో కంచె వేయించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 30 ఎకరాన్ని గార్డెన్ డెవలప్ చేద్దామని స్టార్ట్ చేసాం. అయితే ఫస్ట్ ఇయర్ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి ఎంత ఫెయిల్ అయ్యాం. తర్వాత 2019 ఆగస్టులో ఫెన్సింగ్ వేసుకొని ఒక 30 ఎకరాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే దాదాపు 1 ఇయర్ లోపల మనకు అద్భుతమైనటువంటి గార్డెన్ తయారైంది. ఈ గార్డెన్ని విద్యాశాఖ కమిషనర్ మాకు నవీన్ మిట్టల్ గారి ద్వారా సీఎం గారికి చేరడం, ఆయన నాకు ఫోన్ చేసి అభినందించి రమ్మని చెప్పడం, వెళ్ళిన తర్వాత ఒక 50 లక్షల రూపాయలని గార్డెన్ అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం అనేటువంటి జరిగింది. సదాశివయ్య చేసిన కృషిని తెలుసుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన క్యాంపు కార్యాలయానికి పిలుచుకుని ప్రత్యేకంగా అభినందించారు. బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం విశేషం. భారత్ అందించిన సహకారం కారణంగానే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించిందని బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ పేర్కొన్నారు. బంగ్లా భారత్ మైత్రి చారిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ కార్యక్రమంలో అబ్దుల్ మొమెన్ మాట్లాడుతూ 1971లో బంగ్లా విముక్తి కోసం జరిగిన పోరాటంలో భారత్ ఇచ్చిన మద్దతు కీలకమైనదని అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతికి భారత్తో కొనసాగిస్తున్న వాణిజ్యమే కారణమని తెలిపారు. నదీ జలాల వినియోగంలో 2 దేశాలు పరస్పర సహకారంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్లాస్మా డోనర్ల సన్మాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ప్లాస్మా డోనర్లను సిపి సజ్జనార్తో కలిసి చిరంజీవి సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందని అన్నారు. Recovered from the COVID-19, so he has donated plasma thrice. So that was the interesting statement which I drawn my attention. So when I go through that time only I came to know the importance of the plasma. This plasma will have the antibodies for the corona. So these antibodies who are suffering from the corona, and if you can infuse them into that, so it will take care to fight against their corona. So that's how one can come out of the problem. So I thought, how many of Indian people, some doctors are giving this kind of plasma? I think by that time it was not very much aware. So I was under impression we should create the importance of the plasma and we should educate the people to donate the plasma. సిపి సజ్జనార్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానంతో చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్లమవుతామని అన్నారు.
చిన్న సన్నకారు రైతులు ఆర్థికంగా బలపడడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా వారికి ఉన్న వ్యవసాయ భూమిలోనే చిన్న చిన్న చెరువులను తవ్వించి వాటిల్లో చేపలను పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా వాటర్ షెడ్లను, ఇంకుడు గుంటలను తవ్వించడంతో పాటు చేపలు పెంచుకోవడంలో ఆసక్తి కనపరిచిన వారికి ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేపల చెరువులను ఉచితంగా తవ్వించి ఇస్తున్నారు. చెరువును తవ్వించడంతో పాటు నాణ్యమైన చేప పిల్లలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నల్లగొండ జిల్లా రాములబండకు చెందిన సన్నకారు రైతులు తమ పొలాల్లో చేపల చెరువులను తవ్వించుకుని అధిక లాభాలను పొందుతున్నారు. ఖర్చులు పోను సంవత్సరానికి 2 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మంది రైతులు ఈ చెరువుల ద్వారా జీవనోపాధి పొందుతూ అధిక రాబడులు పొందుతున్నారు. దానికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఓకే చేసింది గవర్నమెంట్. దానిలో మేము ఒక అరెకరం విస్తీర్ణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపల చెరువు తీయించడం జరిగింది. దానికి గవర్నమెంటు ప్రభుత్వం 500 నుండి 600 పిల్లల దాకా మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము 7 నెలలు 8 నెలల కాల వ్యవధిలో మాకు దానికి పెట్టుబడి కింద ఒక 60-70 వేల ఖర్చు వచ్చింది. దానికి మేము పోయిన ములకశిర కార్తీ రోజు చేపలు పట్టడం జరిగింది. దానికి ఒక 1,50,000 రూపాయల ఆదాయం వరకు సమకూరింది. దీంట్లో గవర్నమెంట్ మాకు మంజూరు చేయడం వల్ల దీనివల్ల మేము జీవనోపాధి కొనసాగిస్తున్నాం. వ్యవసాయదారులకు నీటి సంరక్షణ కార్యక్రమాలే కాకుండా దాంతోపాటు వారికి కొంత ఆర్థికంగా వెసులుబడగలగాలన్న ఉద్దేశంతో చేపల పెంపకం ఫండ్స్ని తీయించడం జరిగింది. జిల్లాలో దాదాపుగా ఇప్పటివరకు 1200 వరకు మన ఫిష్ పాండ్స్ చేపల ఉత్పత్తి కేంద్రాలని ఏర్పాటు చేస్తే దాంట్లో దాదాపుగా గత సంవత్సరం 300 మంది రైతులకి చేప పిల్లలను కూడా సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలలో నీళ్ళు నిలబడి పొగల జ్వరాలు పెరగడమే కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి చెట్లకి అదేవిధంగా కూరగాయలు పెంచుకోవడానికి కావాల్సినటువంటి నీటిని ఈ వర్షపు నీటిని వాడుకోవడం. రెండోది ఆ నీటిలో ఆ ఫాండ్లో ఉన్నటువంటి నీటిలో మన చేపలు పెంచుకున్నట్లయితే మన అధికంగా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాస్క్, భౌతిక దూరం, కోవిడ్ వైరస్ కట్టడికి ప్రధాన అస్త్రాలన్న ప్రధాని మోదీ. ఢిల్లీలోని రాజ్ఘాట్లో స్వచ్ఛత కేంద్రాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ. డీపీఆర్ల మంజూరు లేకుండా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశం. నదీ జలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని సూచన. వ్యవసాయ ఉత్పత్తులపై మరిన్ని పరిశోధనలు కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు. ఆహార భద్రతతో పాటు పోషక విలువలు కూడా ప్రధానమేనన్న ఉపరాష్ట్రపతి. కరోనా కట్టడికి 100 కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాలోని ఆసుపత్రులలో సైతం కరోనా చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడి.